ఓ హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక మంచి స్టోరీ చదివి వినిపించబోతున్నానండి. కథ పేరు క్షమాభిక్ష. ఈ కథను డాక్టర్ ఎం సుగుణారావు గారు రచించారు. అనిల్ అవార్డులో 25,000 రూపాయలు బహుమతి పొందిన కథ. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే అది బెనారస్, వారణాసి, గంగానది ఒక చల్లటి సాయంకాలం చీకటి పడే సమయంలో గంగా హారతి మొదలయ్యింది. హారతి వెలుగుల్లో గంగ మరింత తేజోవంతంగా కనిపిస్తోంది. ఆ దశాశ్వమేధ ఘాట్ మెట్ల మీద కూర్చున్నాడు 2 చేతులు జోడించిన పరశురామయ్య. వాస్తవానికి అతను 2 చేతులు జోడించింది గంగామాతకు పడుతున్న ఆ హారతికే కాదు, కొంచెం దూరంలో ఆ గంగా హారతిని చూస్తున్న ధరిత్రికి. ఆమెకు అతను చేతులు జోడిస్తున్నాడు. ఇది ఆయన గత 20 ఏళ్లుగా చేస్తున్నాడు. ఆయనకిప్పుడు 70 ఏళ్ళు పైబడినాయి. ఒంట్లో ఓపిక లేదు, శరీరంలో గుప్పెడంత కండ లేదు. ఎముకల గూడులా ఉన్న శరీరానికి ధోవతి పంచె కట్టారు. ఆయన క్యాన్సర్ బాధితుడు. 6 సైకిళ్ల కీమో ఇంకా రేడియేషన్తో పాటు ముంబైలోని ఒక పెద్ద క్యాన్సర్ ఆసుపత్రిలో ఒక శస్త్రచికిత్స కూడా అయ్యింది. అయితే డాక్టర్లు లాభం లేదని తేల్చేశారు. అంతిమ ఘడియలు కాశీలో గడపాలని, అక్కడే తన తనువు చాలిస్తానని, తన కర్మకాండ అక్కడే జరపాలని ఆయన తన పిల్లలకి చెప్పాడు. ఆయనకు 2 పిల్లలు. కూతురు పెద్దది, పేరు ధరిత్రి. కొడుకు చిన్నవాడు, పేరు మైత్రి. కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు. అయితే ఆయనకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యిందని 4 ఏళ్ల క్రితం తెలిసినప్పుడు కొడుకు మైత్రి అమెరికాలో తన ఉద్యోగం వదులుకొని ఇండియా వచ్చేశాడు కుటుంబంతో సహా. కూతురు ధరిత్రి హైదరాబాద్లోనే ఉంటుంది. ఆమె హైకోర్టులో న్యాయమూర్తి. ఆయన ఇష్టం ప్రకారం కొడుకు మైత్రి కాశీ తీసుకువచ్చాడు వారం క్రితం. తనకు ఆఫీసులో అత్యవసర పని ఉండటంతో ధరిత్రి ఈరోజు ఉదయం వచ్చింది. పిల్లల పరీక్షల కోసం కోడలు హైదరాబాదులోనే ఉండిపోయింది. ఆయనను ఒక మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉంచారు కాశీలో. ఆ రోజు గంగా హారతి చూస్తానంటే తీసుకువచ్చారు. పరశురామయ్య ఇంకా ఎత్తిన చేతులు దించలేదు. అలా గంగామాయి కేసి, కూతురు ధరిత్రికేసి చూస్తూనే ఉన్నాడు. పెద్దవాళ్ళు పిల్లలకు నమస్కారం పెడితే ఆయుక్షీణం అంటారు. అది ఆయనకు తెలియనిది కాదు. అయినా 2 చేతులు జోడిస్తున్నాడు. మనసులో నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి అంటున్నాడు. నన్ను క్షమించు తల్లి అంటున్నాడు. పదే పదే ఆయనేం తప్పు చేశాడో మరి. కూతురు 20 ఏళ్లుగా ఆయనతో మాట్లాడటం లేదు. ఆయన అన్ని బాగోగులు చూస్తుంది. అయితే తను ఆమె బంగారు పంజరంలో ఒక ఖైదీ అంతే. అది ఆయన బాధ. ఆయన ఆలోచనలు అలా ఉంటే ఆమె ఏం ఆలోచిస్తుందో. అయితే ఆమె ఆలోచించటం లేదు. ఆలోచనలకు స్వస్తి చెబుదామనుకుంటోంది. ఆలోచించే కొద్దీ బాధ ఎక్కువవుతుంది. గతం ఎప్పుడూ ఆమెకు బాధాకరమే. 20 ఏళ్ల క్రిందటి ఆ భయంకరమైన, ఆ శాపగ్రస్తపు రాత్రి మిగిల్చిన ఆ దుర్ఘటన పదే పదే గుర్తుకొచ్చి ఆమెను మళ్ళీ మళ్ళీ కలత పెడుతుంది. అప్పుడు తనకు 24 ఏళ్ళు. న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకుంది. వారసత్వంగా తండ్రి నుంచి వస్తున్న న్యాయవాద వృత్తిని స్వీకరించింది. అయినా
తనకు న్యాయమూర్తి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే మెజిస్ట్రేట్ పరీక్షకు తయారవుతోంది. తన స్నేహితురాలు తనతో పాటు చదువుకునే మాధవి కూడా వచ్చింది. ఇద్దరూ కలిసి చదువుకోవటం మొదలుపెట్టారు. తర్వాతి రోజు మధ్యాహ్నం తమ్ముడి అమెరికా ప్రయాణం. స్నేహితులతో పార్టీకి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం నుండి వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. బయట చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. ఆ రోజు ఉదయమే తను మాధవి మేడ మీద కిటికీ పక్కకు చేరారు. ఫ్లాస్కు నిండా కాఫీ పోసుకొని ఏకధాటిగా చదువుతున్నారు. న్యాయశాస్త్ర పుస్తకాల్లో లీనమయ్యారు. భారతీయ శిక్షా స్మృతిని పూర్తిగా బట్టి పట్టారు. నిద్రల్లోంచి లేపి అడిగినా ఏ తప్పుకు ఏ శిక్ష పడుతుందో చెప్పేయగలరు. మాధవి తనకు ప్రాణ స్నేహితురాలు. వాళ్ళ ఇంట్లో మనిషిలాగే మెసులుతూ ఉంటుంది. తమ్ముడు చెన్నైలో ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తనకు వాడికి 2 ఏళ్ళు మాత్రమే తేడా. నాన్న ఒక పేరు మోసిన న్యాయవాది. తనను ఒక డాక్టర్నో ఇంజనీర్నో చేద్దామనుకున్నాడు. కానీ తను మాత్రం న్యాయశాస్త్రం చదువుతాను అంది. న్యాయస్థానంలో న్యాయం దొరకలేదనే వారికి సరైన న్యాయం చేయాలి, తన ఒక ఆదర్శమైన న్యాయవాది కావాలి అనే కోరిక. అదే ఆశలతో న్యాయశాస్త్ర పట్టాభద్రురాలైంది ధరిత్రి. తండ్రి కూడా తన ప్రతిపాదనకు అంగీకరించాడు. అలా తను మెజిస్ట్రేట్ పరీక్షకు సిద్ధపడుతోంది. అమ్మ చిన్నప్పుడే చనిపోయినా తమ్ముణ్ణి తనను తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు నాన్న. ఆ రోజు రాత్రి అంతవరకు చదివిన మాధవి తనకు తలపోటుగా ఉంది, నిద్రపోతానంది. ఆమెను తన గదిలో పడుకోవడానికి పంపించింది ధరిత్రి. మాధవికి మెజిస్ట్రేట్ అవుదామనే కోరిక బలంగా లేదు. కారణం ఏంటంటే ఆమెకు తన మామయ్య కొడుకుతో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో సహా ఇంట్లో అంతా న్యాయవాదులే. అయితే ఆమె నిద్రపోవడానికి వెళ్ళినా తను మాత్రం మేడ మీద గదిలో చదువుకుంటూ ఉండిపోయింది. మాధవికి నిద్ర ముంచుకొస్తుంది. ఆకలి లేదు అంటూ నిద్రకు ఉపక్రమించింది. కనీసం పాలైనా తాగవే అంటూ తను పాల గ్లాసు ఆమె పక్కనే పెట్టి వెళ్ళిపోయింది. అయితే ఆ రాత్రే ఒక ఘోరం జరిగింది. ఆదమరిచి అమాయకంగా నిద్రిస్తున్న మాధవి మీద అత్యాచారం. ఆమె ప్రతిఘటించలేని స్థితి. కారణం ఆమె తాగటానికి ఉంచుకున్న పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలిపారు. ఉదయం లేచిన ఆమె బావురుమంది. తనపై దాడి జరిగిందని అర్థం చేసుకుంది. కలో నిజమో తెలియని సుషుప్తిలో ఆమె ఓ మృగాడి శరీర వాంఛకు బలయింది. ఆమెకు తెలియలేదు ఎవరు ఈ పని చేశారో అన్నది. కానీ ధరిత్రికి మాత్రం అర్థమైపోయింది. ఇంట్లో ఉన్నది ఒక్కరే, నిద్ర మాత్రలు అందుబాటులో ఉండేది ఒక్కరికే. ఆమె ఆలోచనల్లో ఉండగానే ఆ తప్పిదం చేసిన వ్యక్తి ఆమెకు ఎదురుపడ్డాడు. తనకు చిన్నప్పుడు తప్పటడుగులు వేయడం నేర్పించిన నాన్న తప్పటడుగు వేశాడు. ధరిత్రికి కోపం కట్టలు తెంచుకుంది. తన ముందు దోషిలా నిలబడిన తండ్రిని బలంగా చెంప మీద కొట్టింది. జుట్టు పట్టుకొని గోడకేసి బాదింది. బరాబరా బయటకు ఈడ్చుకు వచ్చింది. అప్పుడే వచ్చిన తమ్ముడు ఆమె కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడు. నాన్నను ఏమీ చెయ్యకక్క అంటూ విలపించాడు. అయినా ఆమె వినలేదు. తండ్రి కళ్ళద్దాలు బద్దలయ్యాయి. పన్ను ఊడిపోయింది. 50 ఏళ్ల తండ్రిని కొట్టిన 25 ఏళ్ల కూతురు.
తల్లి లేని ఆ ఆడబిడ్డను అపురూపంగా ఏ కష్టమూ తెలియకుండా పెంచిన తండ్రిని ఆమె చంపినంత పని చేసింది. అయినా ఆ తండ్రి ఆమెను ప్రతిఘటించలేదు. మౌనంగా కూతురు వేసిన శిక్షను భరించాడు. ఇంకా ఆమె కోపం చల్లారలేదు. పోలీస్ స్టేషన్లో తండ్రిపై కేసు పెడతానంది. ఇలాంటి పాపాత్ములు మనుషుల్లో ఉండాల్సిన వాడు కాదు అంటూ ఆమె ఆవేశపడింది. అయితే ఆమె ఆవేశానికి మాధవి ఆనకట్ట వేసింది. ఆమెకి 2 చేతులు జోడించి కన్నీటితో ప్రార్థించింది. అదే జరిగితే అమ్మా నాన్న మరి బతకరు. అసలే ఇద్దరికీ గుండె జబ్బు. ఇంకో 2 నెలల్లో పెళ్లి జరగబోతుంది. నెమ్మదిగా తనను పెళ్లి చేసుకోబోయే బావకు చెబుతాను. అతను ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. ఈ మాత్రం సహాయం చెయ్యి అంటూనే ఆమె ధరిత్రి 2 చేతులు పట్టుకుంది. అలా యథాప్రకారంగా అన్యాయం జరిగిన ఆడపిల్ల తన నోరు నొక్కుకుంది. సమాజానికి, ఇంట్లో వాళ్లకు భయపడింది. ఇంత దురదృష్టం జరిగి శాపగ్రస్తురాలైన ఆమెను కాబోయే భర్త కరుణించాడు. ఆమెను మనస్ఫూర్తిగా స్వీకరించాడు. ఇది జరిగి 20 సంవత్సరాలయ్యింది. ఆ జంట ఇప్పుడు సుఖంగా ఉన్నారు. తను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. మెజిస్ట్రేట్ పరీక్షలో పాస్ అయిన ఆమె తను ఈ 20 ఏళ్లలో హైకోర్టులో న్యాయమూర్తి స్థాయికి ఎదిగింది. తన తండ్రిని తన దగ్గరే ఉంచుకుంది. అలా ఆయనను ఆజన్మాంతం శత్రువుగానే చూస్తుంది. ఒక వస్తువులా చూస్తుంది, కానీ మనిషిలా కాదు. ఆయనతో మాట్లాడదు. ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చిన ధరిత్రి తల తిప్పి చూసింది. ఇంకా తండ్రి తన వంకే చూస్తున్నాడు. ఆయన పక్కనే తమ్ముడు ఉన్నాడు. ఆయనను కంటికి రెప్పలా చూసుకుంటాడు. 6 నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. డెత్ టూరిజంగా పిలిచే వారణాసిలో చనిపోతే ముక్తి లభిస్తుందని అదే నమ్మకంతో తన తండ్రి కాశీకి తీసుకువెళ్ళమనగానే తమ్ముడే తీసుకువచ్చాడు. అయ్యో, తమ్ముడు ఆయన కోసం ఎంతో చేస్తున్నాడు. డాలర్లు తెచ్చే బంగారం లాంటి అమెరికాలోని ఉన్నతోద్యోగాన్ని వదిలి భార్యా బిడ్డలతో వచ్చేశాడు. కానీ తనేం చేస్తుంది? కనీసం ఆయనను క్షమించలేకపోతుంది. అంతఃకల్లోలానికి గురైన ధరిత్రి తండ్రి వంక చూసింది. అవే జాలి చూపులు. ఆయన నుంచి ఏ మాటలు రాకపోయినా ఆ చూపులు మాత్రం ఆర్తిగా చూస్తున్నాయి. ఇక అక్కడ ఉండలేకపోయింది. ఆ ఘాట్లోనే నడుస్తూ ముందుకు అడుగులేసింది. హారతిని చూస్తూనే అలా నడుస్తూనే ఆమె ఆలోచనల్లో పడింది. ఉదయం బెనారస్ వచ్చినప్పటి నుంచి ఆమె తీరిక లేకుండానే గడిపింది. విశ్వనాథ్ మందిర్ దర్శించి శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించింది. తను ఎప్పుడు కాశీ వచ్చినా ఏ ఒక్కరికి పరిమితం కాని ఒక అద్భుత పుణ్యస్థలి లాంటి ఈ నేల ఆత్మగతమైన అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది తనకి. కిక్కిరిసిన గల్లీలు, గుంపులు గుంపులుగా భక్తులు కాశీనగర వీధుల్లో తిరిగితే ఏదో మానవాతీత శక్తి ఆవహించిన భావన కలుగుతుంది. ఈ పవిత్ర నదీమ తల్లి ఆకాశంలో అరుణిమతో విలీనమై ఒక మార్మికమైన దృశ్యాన్ని చూసిన అనుభూతిని లోనయ్యింది. అంతలోనే ఆమెలో దుఃఖం కట్టలు దించుకుంది. తను తప్పు చేస్తున్నానా అని ప్రశ్నించుకుంది. తండ్రిని నిన్ను క్షమించాను నాన్న అని ఒక్క మాట అనలేకపోతుంది. ఎందుకు? చావు బ్రతుకుల్లో కుట్టుమిట్టాడుతున్న తండ్రి దగ్గరకు వెళ్ళి ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆ ముసలి హృదయం ఎంత సంతోషపడుతుంది. ఆ పని తాను ఎందుకు చేయలేకపోతుంది? అవును,
ఆ తప్పును చేసిన ఆయనను తను క్షమించలేకపోతుంది. హత్య కన్నా అత్యాచారమే దారుణమైన నేరం. అత్యాచార బాధితులు ఎదుర్కొనే వేదన జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే తన మనసుకు సర్ది చెప్పుకోలేకపోతుంది. ఆలోచనల్లో ఉండగానే గంగా హారతి ముగిసిందనే విషయం మర్చిపోయింది. తమ్ముడు నాన్నను వీల్ చైర్లో ఎక్కించుకుని తీసుకువెళ్ళి కారులో ఎక్కించాడు. తను చెయ్యి ఊపి రూమ్కు వెళ్ళి ఉదయం వస్తాను అంది. తండ్రి ఆసుపత్రిలో ఒక్కరినే ఉండనిస్తారు. తనకు నాన్నతో ఆ రాత్రి ఉండాలని ఉంది. కాను తను భరించగలదా ఆ చూపులు? తన వంక చూస్తూ తను ఇచ్చే స్వాంతన కోసం ఎదురు చూసే ఆ చూపులు ఆలోచిస్తూనే కారెక్కింది. తనకు తోడుగా వచ్చిన భద్రతా సిబ్బంది ఇంకా న్యాయశాఖాధికారి వెనుక కారులో ఎక్కారు. కారు ముందుకు సాగింది. తొందరగా పలహారం చేసి మంచం మీదకు చేరింది ధరిత్రి. కళ్ళు మూసుకుంది. కానీ నిద్ర మాత్రం రావడం లేదు. కాశీ గురించి వికీపీడియా తెరిచింది తన ల్యాప్టాప్లో. హిమాలయాల్లో జన్మించింది మొదలు దక్షిణాభిముఖంగా ప్రవహించే గంగానది కాశీలో దిశ మార్చుకుని ఉత్తరం వైపుగా ప్రయాణిస్తుంది. వరుణ, అసి అనే 2 నదుల మధ్య సంగమం వారణాసి. అలా గంగా ప్రయాణం లాంటి జీవితమే తనది. జీవితంలో ముందు భాగం తండ్రిని అత్యంత ప్రేమతో చూసింది. మలి భాగం అతడిని ద్వేషిస్తోంది. అలా గంగలా తన దిశ మారిపోయింది. నిదానంగా నిద్రలోకి జారుకుంది ధరిత్రి అంతర్మథనంతోనే. ఫోన్ మోగింది. కళ్ళు తెరిచి చూసింది. కిటికీ అద్దాలలోంచి సూర్యుడి కిరణాలు మెల్లగా తాగుతున్నాయి. ఓ, చాలా సమయం అయినట్టుంది అనుకుంటూ గోడవైపు చూసింది. గడియారంలో 7 గంటలు చూపిస్తుంది. ఫోన్ ఎత్తింది. అవతల తమ్ముడు. రాత్రి నాన్నకు ఊపిరి తీసుకోవటం కష్టమైందక్క. ఐసీలోకి మార్చారు. లాభం లేకపోయింది. నాన్న ఇక లేరక్క. ఆ మాటలు విన్న ధరిత్రికి కన్నీరు రాలేదు. మనసులో మాత్రం బాధ సుళ్ళు తిరుగుతుంది. 15 గంటలో బయలుదేరి నేను హాస్పిటల్కి వస్తున్నాను అని తమ్ముడితో చెప్పింది. ఒక 15 గంటలో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరకు చేరింది ధరిత్రి. తమ్ముడు రిసెప్షన్ దగ్గర కనిపించాడు. ఇంకా తమతో వచ్చిన బంధువులు 2 తమ్ముడు రిసెప్షన్ దగ్గర కనిపించారు. తమ్ముడి కళ్ళలోకి చూసింది. బాగా ఏడ్చినట్టున్నాడు. బాగా ఉబ్బిపోయి కనిపించాయి కళ్ళు. ఐసీయూలోకి పరిగెత్తింది. నాన్నను తెల్లటి బట్టలో చుడుతున్నారు. ఆయనను ఆ స్థితిలో చూసినా కన్నీరు రాలేదు ధరిత్రికి. 2 గంటల తర్వాత నాన్న శరీరం మణికర్ణికా ఘాట్లో నాన్నను కట్టెల మీద పడుకోబెట్టారు. తమ్ముడు నిప్పుల కుండతో ప్రదక్షిణ చేస్తున్నాడు. 3 సార్లు తిరిగి నెత్తిమీద నీటి కుండను బద్దలు చేశాడు. చితికి నిప్పంటించాడు. కర్రలు అంటుకున్నాయి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాడు. కట్టెలపై కాలుతున్న నాన్నను చూడలేక తల తిప్పుకుంది ధరిత్రి. గంగా ప్రవాహంలో స్నానం చేస్తున్న భక్తులు, సూర్య నమస్కారాలు చేస్తున్న సాధుజనం, ఇసుకలో కూర్చుని కర్మకాండ చేస్తున్న పంతులుగార్లు, పువ్వులు పూజ సామాగ్రి నదిలోకి విసిరేస్తున్న భక్తులు, తెల్లగా ఉండే నాన్న తెల్లటి బూడిదగా మారుతున్న క్షణాలు. ఇక తనని క్షమించమని అడగడు. అయినా కన్నీరు రాలేదు ధరిత్రికి. గంగమ్మలో 3 సార్లు మునకలు వేసి ఇంటికి వెళ్ళి దీపం పెట్టండి అని పంతులుగారు చెబుతున్నారు హిందీలో.
అంతలో తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏడుస్తూ. కుండపోతగా వర్షం కురుస్తున్నట్లు అతని కంటి నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది. ఊరుకో నాన్న, ఊరుకో. నువ్వు చేయగలిగింది చేశావు. మంచి ఉద్యోగం, చక్కటి జీతం, నాన్న కోసం వదులుకుని వచ్చావు అని ఓదారుస్తోంది ధరిత్రి. నన్ను క్షమించక్క అన్నాడు ఏడుస్తూనే. నిన్ను క్షమించాలా? ప్రశ్నార్థకంగా చూసింది ధరిత్రి. అవును, నాన్న కాలిపోతున్నాడు. ఇన్నేళ్లుగా ఒక నిప్పు లాంటి నిజాన్ని మనసులో దాచుకొని నాన్న నిజంగానే కాలిపోతున్నాడు. నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఘోరమైన తప్పిదం చేసింది నాన్న కాదక్క, నేను. అయ్యో! ఆకాశం విరిగి తన మీద పడినట్టు ధరిత్రికి ఈ భూమి రెండుగా విడిపోయి తను అందులో కూరుకుపోతే బావుండును అనిపించింది. ఇంతవరకు రాని కన్నీరు అప్పుడు అది వర్షిస్తోంది. ధరిత్రి కళ్ళ నుంచి నీరు కాదు, రక్తమే కారుతున్నట్టు అనిపించింది. ఆమె గుండె లవిసేలా ఏడుస్తుంది. తమ్ముడు చెప్పుకుపోతున్నాడు. అవును, ఆ రోజు రాత్రి నీ స్నేహితురాలు నీ గదిలో పడుకుంది. అప్పుడే నేను పార్టీ నుంచి వచ్చాను. పార్టీలో తాగిన మందు నన్ను పశువుని చేసింది. నాన్న గదిలోకి వెళ్ళాను. ఆయన నిద్రపోతూ కనిపించాడు. ఆయన పక్కనే నిద్ర మాత్రల సీసాలో కొన్ని తీసుకొని ఆమె పడుకున్న గదిలోకి వచ్చాను. తను అప్పుడే నిద్రలేచి బాత్రూంకి వెళ్ళింది. గబగబా ఆమెకిచ్చిన పాలలో నిద్ర మాత్రలు కలిపాను. పక్కకు తప్పుకున్నాను. వచ్చిన వెంటనే ఆమె పాలు తాగి నిద్రకు ఉపక్రమించింది. పావుగంటలో గాఢమైన మత్తులోకి జారుకుంది. నేను తలపెట్టిన ఘోరాన్ని పూర్తి చేశాను. తన స్పృహలో లేకపోవడంతో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఆ దారుణమైన పని చేసిన తరువాత భయం వేసింది. నేను చేసింది ఏమిటో అర్థమయ్యింది. నాన్నను నిద్రలేపాను. ఆయన కాళ్ల మీద పడ్డాను. నన్ను రక్షించమన్నాను. గట్టిగా ఏడ్చాను. నాన్న కోపడలేదు, నన్ను తిట్టలేదు, కొట్టలేదు. తనని తాను తిట్టుకున్నాడు. తన పెంపకం సరిగ్గా లేదని భోరుమని ఏడ్చాడు. ఇంతవరకు తను న్యాయవాదిగా నీతి నిజాయితీ తరపునే వాదించానని అన్నాడు. అయితే నిన్ను రక్షిస్తాను. వెళ్ళు, ఎవరికీ చెప్పకుండా మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళి అక్కడ పడుకో అని నాన్న నన్ను ఆ రాత్రి పంపేశాడు. కొడుకు ఇలా తయారైనందుకు అతడు చేసిన తప్పును తన మీద వేసుకున్నాడు. ఆ విషయం నీకు చెప్పొద్దన్నాడు. చెబితే తాను బతికుండనని బతిమాలుకున్నాడు. తమ్ముడు చెప్పడం ఆపి ఏడుస్తూ నిలబడ్డాడు. ధరిత్రి ఏడవటం ఆపలేదు. ఉవ్వెత్తున ఉబ్బి వచ్చినట్టు, తుఫాను వచ్చినట్టు ఉధృతంగా ఆమె కన్నులు వర్షిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు రాతి నెలలో ఇంకిపోయిన నీటి చెమ్మ ఆ గంగానది సమీపంలోనే పాతాళ గంగలా ఉబికి వచ్చినట్లు అనిపించింది ధరిత్రికి. ధరిత్రి అంటే భూమాత, ఓర్పు కలిగింది, అన్నింటినీ అందరినీ క్షమించేది. అలాంటి పేరు పెట్టిన నాన్నను క్షమించలేకపోయింది. ఎంతోమంది నేరస్తులను, హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆ న్యాయమూర్తి దోషిలా ఈ లోకంలో లేని నాన్నను విలిపిస్తూ అడుగుతోంది క్షమించమని. ఏ తప్పు చేయకుండానే ఎన్నో ఏళ్ళు శిక్ష అనుభవించాడు నాన్న. అమాయకపు ఖైదీలా మారిపోయాడు. తండ్రికి చివరి క్షణం వరకు ఆయనతో మాట్లాడకుండానే శిక్ష విధించింది.
అందుకు ఆమె కుమిలిపోతూ నిలబడింది. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిరపరాధికి శిక్ష వేయకూడదు. ఈ న్యాయ సూత్రాన్ని ఔపోసన పట్టిన దరిద్రి అమాయకుడైన తండ్రి తప్పు చేశాడని నిర్ధారించుకోకుండానే శిక్ష విధించింది. అందుకు ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. మనసు బాధతో కుట్టుమిట్టాడుతోంది. నన్ను క్షమించు నాన్న అంటూ ఆమె ఆ గంగ ఒడ్డున దుఃఖంతో సాగిలపడింది. ఎలుగెత్తి ఏడ్చింది. నన్ను క్షమించు, నన్ను క్షమించు నాన్న అంటూ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.